హలో వెల్కమ్ టు శ్రవణ్ నలబోలు వ్లాగ్స్. ఈరోజు అయితే మనం శంషాబాద్ దగ్గర ఉన్న అమ్మపల్లి విలేజ్కి వచ్చాము. ఇక్కడ 1000 years బ్యాక్ నిర్మించిన రామాలయం టెంపుల్ అయితే ఉన్నది. ఇది వచ్చేసి చాణక్య వంశస్థులు నిర్మించారు. ఇది పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనం గుడి ఎంట్రన్స్లోనే 2 ఏనుగు విగ్రహాలు అయితే ఉన్నాయి. చాలా అట్రాక్టివ్, చాలా బాగున్నాయి ఇవి అయితే. మనం లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇది చాలా పురాతనమైన టెంపుల్. మొత్తం కట్టడం కూడా ఇట్లా రాళ్ళతో కట్టిన మొత్తం. మనం లోపలికి అయితే వెళ్తుంటే ఇక్కడ ఎదురుగా మనకి ధ్వజస్తంభాన్ని కానుకొని హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది. ఈ చుట్టూ కూడా ఇవన్నీ స్తంభాలతో నిర్మించినవి మొత్తం. చాలా బాగుంది టెంపుల్ అయితే. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ పోల్స్ ఇవన్నీ కూడా. మనకి హనుమాన్ విగ్రహం అయితే ధ్వజస్తంభాన్ని కానుకొని ఇట్లా కనిపిస్తుంది స్టార్టింగ్లోనే, గుడి ఎంట్రన్స్ స్టార్టింగ్లో. ఈ సైడ్కి అయితే వెళ్తే ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకు మొత్తం ముడుపులు అయితే కట్టి ఉన్నాయి. ఇటు వెళ్తే మొత్తం ఇదంతా గుడి లోపల స్పేస్ ఇదంతా. ఈ చుట్టూ కూడా ఇట్లా ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు మామూలుగా కూర్చోడానికి కానీ ఇట్లా టైం స్పెండ్ చేయడానికి కానీ ఇలా కట్టినట్టున్నారు. ఇది చాలా బాగుంది చుట్టూ కూడా మొత్తం ప్లేస్. మామూలుగా వీకెండ్స్లో కానీ ఏదైనా ఫెస్టివల్స్ జరిగినప్పుడు అలాంటి టైంలో భక్తులు చాలామంది వస్తుంటారు. పబ్లిక్ చాలా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నార్మల్ డేస్లో కాబట్టి కొంచెం ఉన్నారు. ఇప్పుడు కూడా కొంచెం తక్కువ కొంచెం. ఇదైతే మెయిన్ టెంపుల్ ఇది. గోపురం కూడా చాలా హైట్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇదైతే. ఎంతైనా పాత కట్టడం కాబట్టి అలా ఉన్నట్టుంది. మనకి గుడి లోపలికైతే ఇట్లా గర్భగుడిలోకి అయితే ఎంట్రన్స్ లేదు, వీడియో అలా లేదు. జస్ట్ ఇక్కడ నుంచి చూసుకోవటమే. జస్ట్ మనం వెళ్ళి దండం పెట్టుకోవచ్చు కానీ నార్మల్ వీడియో అయితే అలా లేదు అందులో. ఇదంతా కూడా గుడి లోపల ఉన్న స్పేస్. ఇది వచ్చేసి కోనేరు. కోనేరు కూడా చాలా పెద్దగా కట్టారు. కాకపోతే ఇప్పుడు అంత యూజ్ చేయట్లే అనుకుంటుంది. వాటర్ కూడా ఏం లేవు దాంట్లో. ఈ కోనేరు చుట్టూ కూడా అన్ని కొబ్బరి చెట్లు అవి బాగున్నాయి. రైనీ సీజన్లో అయితే ఇంకా మంచిగా ఉండొచ్చు. కొంచెం చుట్టూ కూడా గ్రీనరీ అవి ఉన్నాయి. సమ్మర్ కాబట్టి అంతగానం అంటే కొంచెం వాటర్ ఇట్లా ఏం లేవు దీంట్లో అయితే. ఇక్కడ ఇంతకుముందు షూటింగ్స్ కూడా జరిగేవంట. సినిమా షూటింగ్స్ అవి ఇవి. కాకపోతే ఇప్పుడు పర్మిషన్స్ లేవు అనుకుంటా షూటింగ్స్కి అట్లా. కాకపోతే చిన్న చిన్న షూటింగ్ చేసుకోవచ్చు. ప్రీ వెడ్డింగ్ షూట్స్, నార్మల్ అయిన షూట్స్ ఉంటే చేసుకోవచ్చు. అలాగే ఇది మండపం. ఏదో చిన్న మండపం టైప్లో ఉన్నది. మనకి ఇక్కడ వచ్చేసి ప్రతి సండే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంటుంది. ఇది ఇక్కడ వంట చేసే రూమ్ అది ఇక్కడ జరుగుతుంది అనమాట అన్నదాన కార్యక్రమం. ఏదో పాత కోట అనుకుంటా, అప్పట్లో ఏదో కోట కట్టినారు. చేయట్లే అనుకుంటా. టెంపుల్ ఇట్లా బ్యాక్ సైడ్ కూడా అంత ఫ్లవర్స్, పూల తోటలు అవి ఉన్నాయి. సో ఇది అంతా టెంపుల్కి సంబంధించిన ప్లేస్ అనుకుంటుంది. ఇక్కడ సన్ఫ్లవర్స్ కానీ ఇట్లా చామంతి అవి అని పూల తోటలు చాలా ఉన్నాయి. నార్మల్ ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతాయి అనుకుంటా. ఇట్లా మ్యారేజెస్కి ఇట్లా మండపాలు అవి కూడా ఉన్నాయి. అవి కూడా మనం చూపిస్తాం, అక్కడ ఉన్నాయి. నార్మల్గా ఎప్పుడైనా వీకెండ్స్లో కానీ ఏదైనా అకేషన్స్లో ఉన్నప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా చూసుకోవచ్చు. మంచి పీస్ఫుల్ టెంపుల్ అయితే.
టెంపుల్ చాలా స్ట్రాంగ్, చాలా గట్టిగా ఉంది. ఎంతైనా అప్పటి కట్టడం కాబట్టి అలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఏది కూడా చెక్కు చెదరకుండా అప్పుడు ఎలా పెట్టారో అలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అది అక్కడక్కడ చిన్న చిన్నయి కొన్ని మరమ్మతులు చేశారు. మధ్యలో మధ్యలో అవి పెట్టడం అలా చేశారు అంతే. మనకి హైదరాబాద్ నుంచి ఒక 35 కిలోమీటర్స్ అలా వస్తుంది. ఇక్కడ చుట్టూ కూడా కొబ్బరి చెట్లు చాలా వేశారు. ఇది మండపం ఇదంతా. నార్మల్‌గా మ్యారేజెస్ అవి కూడా జరుగుతాయి అనుకుంటా ఇక్కడ. ఇవన్నీ పూల తోటలు. చామంతి, సన్‌ఫ్లవర్ ఇంకా అవి వేరే చాలా ఉన్నాయి ఇక్కడైతే. మనకి ఇంత లాంగ్‌లో నుంచి కూడా గోపురం చాలా హైట్‌లో కనిపిస్తుంది. చాలా హైట్‌లో ఉంది గోపురం. ఇది వచ్చేసి మనకి ఈ టెంపుల్ వచ్చేసి మనకి యునెస్కో హెరిటేజ్‌గా రికగ్నైజ్ అయింది. చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి లైక్ 2010లో యునెస్కో హెరిటేజ్‌గా రికగ్నైజ్ అయింది. మనమైతే ఇంగా వ్యూ పాయింట్ అంతా చూసుకుంటూ వెళ్దాం ఒకసారి. కోనేరు కూడా మంచిగా ఉంది కానీ దాన్ని కొంచెం నీట్‌గా చేసి మంచిగా మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది ఇంకా. ఇవైతే మండపం అవి ఇవి ఉన్నాయి. మనమైతే బయటికి వెళ్దాం ఇప్పుడు. ఈ ఏనుగులు కూడా మంచి అట్రాక్టివ్ బాగున్నాయి అవి. మనం ఇప్పుడు ఇలా వెళ్ళేటప్పుడు ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా అవి ఉన్నాయి. మళ్ళీ ఈ టెంపుల్లోనే ఇక్కడ అక్కడ అన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి చూసేద్దాం. చాలా స్ట్రాంగ్‌గా గట్టిగా ఉన్నాయి. చెక్కు చెదరలు అప్పుడు ఎట్లా కట్టినారో అట్లనే అంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి అవి. మనమైతే ఇప్పుడు బయటికి వెళ్దాం ఇక. గుడి ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఆర్చ్‌కి ఆపోజిట్‌లో హనుమాన్ విగ్రహం అయితే ఉన్నది. అది కొత్తగా నిర్మిస్తున్నారు అనుకుంటా. కానీ చాలా అట్రాక్టివ్, చాలా బాగుంది విగ్రహం. చాలా పెద్దగా ఉంది. ఒక 30 ఫీట్ అట్లా ఉండొచ్చు అనుకుంటా. బాగుంది. విగ్రహం చాలా హైట్‌లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జై శ్రీరామ్.